బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము ఒక క్రొత్త వస్త్రము గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. మనం ఇంకా క్రిస్మస్ వచ్చింది అంటే అందరూ క్రొత్త బట్టలు అన్నీ కూడా న్యూగా ఉండాలి అని ఎక్కువగా వస్త్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి దినాలు ఇవి. పండుగ అనగానే క్రొత్త వస్త్రాలు కొనుక్కోవడంలో చాలామంది చాలా బిజీ అయిపోతూ ఉంటారు కదా. మరి ఈరోజు అలాగే కొన్ని రకాలైన వస్త్రాల గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. అక్కడ ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఇంచుమించు రాజు స్థానంలో ఉన్నవాడు, వారి ఇంట్లో విందు చేస్తూ ఉన్నప్పుడు కొంతమందిని పిలిచినప్పుడు వారందరికీ ఖాళీ లేదు రావడానికి అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే రాజవీధుల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీదవారిని, కుంటివారిని, అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళు వర్ది పీపుల్ కారు, వాళ్ళంతా అంటే ధనవంతుడైన రాజుకు సరితూగినటువంటి వారు కానప్పటికీ పిలువబడిన వారు రాలేదు కాబట్టి ఇటువంటి వారందరినీ తీసుకొచ్చి భోజనశాలకు తీసుకొచ్చి ఆ విందు భోజనాన్ని వారందరికీ వడ్డించమని రాజు ఆజ్ఞాపించినప్పుడు అనేక మంది అటువంటి వారు వచ్చి విందుశాలలో చేరతారు. అయితే వారందరి ఒంటి మీద పెండ్లి వస్త్రాలు అనేటువంటివి వస్త్రాలు ఉన్నాయి. ఒకడు మాత్రం పెండ్లి వస్త్రాలు లేకుండానే లోపలికి వచ్చాడు. అంటే రాజవీధుల్లో ఉన్నవాళ్ళు పేదవారు, బీదవారు, వాళ్ళు కొనుక్కుని వేసుకున్నవి కాదు. అక్కడ రాజు విందుకి వచ్చేటప్పుడే బయటే ఆ వస్త్రాలు ఉచితంగా ఇస్తారు. ఆ వస్త్రాలు ధరించే లోపల విందుకి అటెండ్ అవ్వాలి వాళ్ళు. అలాంటి సందర్భంలో అందరూ ఆ వస్త్రాలు ధరించి ఉన్నారు, కానీ ఒకడు మాత్రం ఆ వస్త్రం ధరించకుండా తినడానికి మాత్రం లోపలికి విందుకి వచ్చేసాడు. ఆ సందర్భం అది. అప్పుడు యజమానుడు చూసి, ఆ రాజు చూసి ఏమంటున్నాడంటే, స్నేహితుడా, నీవు పెండ్లి వస్త్రాలు లేకుండానే లోపలికి వచ్చేసావు. నీ యొక్క వస్త్రాల సంగతి ఏంటి? నీవు ఆ యొక్క ఇవ్వబడినటువంటి వస్త్రాలని ధరింపకుండా, విలువైన వస్త్రాలు నీ ఒంటి మీద లేకుండా నీవు ఊరకనే వచ్చేసావు అని అడిగినప్పుడు వాడు ఏ సమాధానమో చెప్పట్లేదు, మౌనంగా ఉన్నాడు వాడు. వెంటనే అక్కడ అతనికి వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, వీడిని బయటకు తీసుకుని వెళ్ళి చీకటి కొట్లో పడవేయండి కాళ్ళు చేతులు కట్టి అని చాలా కఠినమైన ఒక ఆజ్ఞ అక్కడ ఇవ్వబడింది. అంటే వస్త్రాలు, క్రొత్త వస్త్రాలు అతని ఒంటి మీద లేకపోతే, ఏర్పరచబడిన వస్త్రాలు వాడి మీద లేకపోతే వెంటనే వాడికి వచ్చిన పనిష్మెంట్ ఏంటో చూడండి మీరు. వెలుపలకు తీసుకొని పోయి చీకటి కొట్లలో అతన్ని విసిరివేశారు, కాళ్ళు చేతులు కట్టేసి. మరి అతని మీద ఏ వస్త్రము లేదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మనమందరము కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనవలసిన వారమై ఉన్నాం. మరి మనం కూడా వివాహ మహోత్సవానికి అటెండ్ అయినప్పుడు మన మీద కూడా అటువంటి క్రొత్తదైనటువంటి వివాహ వస్త్రాలు మన మీద ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడుగా అంగీకరించిన వారి మీద రక్షణ వస్త్రం అనేది ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నారు. హల్లెలూయా. రక్షణ వస్త్రాలను మనకు ధరింపచేసి ఉన్నారంట. రక్షణ వస్త్రం నీ మీద ఉందా? మరి రక్షణ వస్త్రం నీ మీదకి రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత, నీ పాపములన్నీ కూడా ఆయన రక్తములో కడగబడిన తరువాత, నీవు మారు మనస్సు అనుభవము పొందుకున్న తరువాతనే ఆ రక్షణ వస్త్రాలు నీ మీదకి వస్తాయి. ఆ రక్షణ వస్త్రాలు కానీ నీ మీద లేకపోతే నీవు కూడా ఆ చీకటి బిలములోనికి త్రోసివేయబడతావనే విషయాన్ని గ్రహించాలి. వాక్యం వినుచున్న మీరు ఎప్పుడైనా ఇది అడిగారా ప్రభువుని? దేవా, నా మీద నీ రక్షణ వస్త్రాన్ని కప్పావా? నేను రక్షణ వస్త్రాన్ని ధరించుకుని ఉన్నానా అని అడగాలి. ఆదాము హవ్వలు వారు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు వారు వారి మీద ఉన్నటువంటి మహిమ వస్త్రాలని కోల్పోయారు. వెంటనే దేవుడు వచ్చినప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి వారు గుర్తించినప్పుడు ప్రభు వచ్చి వారికి చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కొనుక్కునే క్రిస్మస్ వస్త్రాలు వేరు, మనం మాట్లాడుకుంటున్నది రక్షణ వస్త్రాలు మన మీద ఉన్నాయా లేవా అని. ఈ దినాలలో మనం అందరం చాలా బిజీగా, పండుగ దినాలు చాలా బిజీగా ఉంటారు, నిజమే. కానీ ఈ యొక్క రక్షణ వస్త్రం మా మీద వేయండి ప్రభువా. ఆ రక్షణ వస్త్రం నీ మీద ఉంటేనే నీవు ఏ వస్త్రం ధరించినా అందంగా కనిపిస్తావు. నీ ముఖకాంతి పెరుగుతుంది. దేవుని దృష్టిలో చాలా సౌందర్యము గల దానవుగా కనిపిస్తావు దేవునికి.
ఆయన వధువు సంఘము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వధువు రక్షణ వస్త్రాన్ని అలంకరించుకొనినదై పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ వస్త్రాలంకరణ చేత దేవుని యొక్క రాబోయేటువంటి వరుని యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి వధువు సంఘముగా మనం అందరము ఉండాలని దేవుడు చాలా ఆశపడుతూ ఉన్నారు. మరి నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఆ యొక్క అగ్నిగుండములో నుంచి మనం తప్పించుకోవాలంటే, ఆ చీకటి బిలములోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే మన మీద ఆ రక్షణ వస్త్రాలు ఉండడం చాలా అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఇంత గొప్ప రక్షణను గూర్చి నిర్లక్ష్యము చేసిన ఎడల రాబోవు ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు అనేటువంటి మాట ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? మరి ఆ రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని మరి మీరు అనుభవిస్తున్నారా? రక్షణ వస్త్రాలు మీ మీద ఉన్నాయా? ఆలోచన చేయాలి. అసలు రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని అడుగుతున్నాడు ఒక ఆయన. మీరు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే, పౌలు శీలలు అక్కడ చెరసాలలో వేయబడిన తరువాత ఆ రాత్రి వారి ఆరాధన ద్వారా అక్కడ భూకంపం వచ్చిన తర్వాత చెరసాల నాయకుడు తనను తాను పొడుచుకుని చనిపోవాలి అని ఆలోచన చేసినప్పుడు వెంటనే వీళ్ళు అంటున్నారు, సహోదరుడా నీవేమీ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళిపోము, మేము ఇక్కడే ఉంటాము, మమ్మల్ని కావాలంటే లోపల పెట్టి తాళాలు వేయని చెప్పినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఇంత మహత్తరమైనటువంటి కార్యాలు చూసి, ఇంత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి ఆ దేవదేవుని విషయంలో నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అని వెంటనే ఆశపడి అడుగుతున్నాడు ఆయన. అప్పుడు వారు చెప్తున్నారు, నీవు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకో, అప్పుడు నీవు రక్షణ పొందుకున్నవాడవు అవుతావు. ఎంత గొప్ప మాటలండి అవి. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఏమని అంటున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రభువైన యేసునందు నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని చెప్తూ ఉన్నారు. 16:31 తర్వాత చూసుకోండి. చూసారా ఎంత గొప్ప విషయాలు. నీవు నీ ఇంటివారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, మీరందరూ రక్షించబడతారు అనేటువంటి మాటని ఈ యొక్క పౌలు శిలలో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి ఆ జైలర్ వీరిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వీరి గాయాలను కడిగాడు. తన ఇంటి వారు అందరూ కూడా సంతోషించారు. ఆ రాత్రి వీరికి భోజనం పెట్టారు. ఆ రాత్రి ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడుగా అంగీకరించి వారి బాప్తిస్మాలు పొందినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. రక్షణ అనే వస్త్రాన్ని ఆ రాత్రి వారు పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రక్షణ వస్త్రం మీ మీద ఉందా? ఆదాము హవ్వలు కోల్పోయినట్లు ఏమైనా ఎక్కడైనా కోల్పోయారా? ఆలోచన చేయాలి. పాపం అనేటువంటి మలిన వస్త్రం మన మీద ఉంటే ఈ రక్షణ వస్త్రం పక్కకి వెళ్ళిపోతుందండి. పరిశుద్ధంగా జీవించాలి, మలినాలను కడుక్కోవాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడి పాపాలను కడుక్కొని మారు మనస్సు పొంది ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత కూడా చాలామంది పడిపోతూ ఉంటారు. క్రొత్త బట్టలు, క్రొత్త సంవత్సరం, క్రొత్త పండగ అని చేసుకుంటున్నాం నిజమే. వీటన్నిటితో పాటు నాయన నా రక్షణ వస్త్రాలు నిజంగా ప్రశస్తంగా ఉన్నాయా లేవా? నేను బాప్తిస్మం పొందుకున్న తర్వాత నీవిచ్చిన ఆ వస్త్రాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నాకు బయలుపరుస్తావా అని అడగడంలో తప్పేమీ లేదు. నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఆ వస్త్రాలు నీ మీద కంపల్సరీ ఉండాలండి. అంతవరకు ఎందుకు చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి. రోడ్డు మీద నిలవబడేటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఆ వస్త్రం లేకుండా ఆయన చేయిలు చాపి ఆ ట్రాఫిక్ని నియంత్రించగలుగుతాడా? ఆయన మీద ఆ వస్త్రం ఉంటేనే ఆ ట్రాఫిక్ని ఆయన నియంత్రించగలుగుతాడు. ఎలాగనో నీ మీద ఆ రక్షణ వస్త్రాలు ఉంటేనే నీవు దేవుని సంబంధివి అని ఈ లోకాధికారికి సాతానికి తెలుస్తుంది. ఆ వస్త్రాలు కనుక నీ మీద లేకపోతే నీవు నిజముగా ఆ యొక్క సాతాను యొక్క బానిస అయిపోతావు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నీ మీద ధరింపజేశాడు. ఆయన ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేశాడు. ఆయన నీ మీద నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరింపచేశాడు. మనము ఆకాశంలోనికి వెళ్ళి అక్కడ అంతరిక్ష సంగతులు చూడడానికి వ్యోమగాములు అంటారు వాళ్ళని, ఇంగ్లీష్లో ఆస్ట్రోనాట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఆకాశంలోనికి అంతరిక్షంలోనికి వెళ్ళాలంటే స్పేస్కి సంబంధించిన సూట్స్ ఉంటాయి వాళ్ళకి వేసుకోవడానికి. ఆ సూట్ వేసుకుంటేనే ఆ పైకి వెళ్ళగలరు. ఆ తర్వాత కొంతవరకు పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళడానికి వారి ఒంటి మీద ఆ వస్త్రాలు లేకపోతే వారు అంతకు మించి ఆ గ్రావిటీ ఏమవుతుందో వాళ్ళకి ఇంకా ఏం పని చేయదు, అసలు వెళ్ళలేరు వాళ్ళు. ఆ పైకి వెళ్ళలేరు, క్రింద పడిపోతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఆకాశం కొంచెం లెవెల్లోనికి దాటేటప్పటికే ఆ వస్త్రాలు అవసరమైతే
నీవు మహాకాశాలు దాటి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? ఖచ్చితంగా నీ మీద రక్షణ వస్త్రాలు ఉండాలి. కాబట్టి ఈ దినాలలో క్రిస్మస్ సందర్భముగా ఇటువంటి క్రొత్త వస్త్రాలు నీ ఒంటి మీదకి రావాలని, ఆల్రెడీ నీవు ధరించుకున్న వస్త్రాలనే నూతన పరుచుకోవాలని, ఆ వస్త్రాలు నీ మీద ఏ విధంగా ఉన్నాయో ఆ రాజు మన దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ పెండ్లి వస్త్రాలు నీ మీద ఉన్నాయో లేదో ఆయన చూస్తాడు. ఆ వస్త్రాలు నీ మీద అలంకరించబడి ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారా? అడగండి దేవుణ్ణి, ప్రభువా మరలా నా వస్త్రాలు క్రొత్తవిగా చెయ్యండి అయ్యా, అనుదినము నూతనమైనటువంటి వస్త్రాలతో నన్ను అలంకరింప చేయండి. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, అనుదినము నూతన నూనె అభిషేకముతో నన్ను నింపు అని అడుగుతాడు ఆయన. నూతన వాత్సల్యము నాకు రోజు కూడా పుడుతుంది అంటాడు ఒక ఆయన. కాబట్టి నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపబడాలని, నిజముగా ఈ పండుగ దినాలలో మీరు అందరూ సంతోషించాలని, దేవుని యందు ఆనందించాలని, నిజమైనటువంటి రక్షకుడి యొక్క రాక యొక్క పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళముగా జీవించాలని, అటువంటి కృప మీ గృహాలలోనికి రావాలని, మీ గృహం మీద ఇటువంటి రక్షణ వస్త్రము కప్పబడాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలయ. వినుచున్న వారందరి జీవితాల్లో కూడా ప్రశస్త వస్త్రాలతో నీ బిడ్డలను అలంకరించండి, దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందిన వారందరూ రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి అవసరమైన కృప ఇవ్వండి. వారందరూ మరొకసారి స్వపరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నూతన కార్యాలు జరిగించండి, సంతోషాన్ని నింపండి. ప్రతి విధమైనటువంటి గృహాలలో ఉన్నటువంటి నీకు విరోధమైన క్రియలు లయపరచండి, రోగాలను పారద్రోలండి. రక్షణను నాయనా వారి గృహాలకి వచ్చేటట్లు సహాయం చేయండి. రక్షకుడు వారి హృదయాలలో నూతనముగా జన్మించడానికి అవసరమైన కృప దయచేయండి. అనుదినము నూతన అభిషేక తైలముతో వారిని నింపి, మరి ముఖ్యముగా నూతన కార్యాలతో అభిషేకించి నడిపించి వారి హృదయాలు సంతోషించడానికి సహాయం చేయమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.